అప్పుడు గుబురు గుబురు ఉండే కదా, పెద్ద పెద్ద చెట్లని అయితే కొట్టిన. ఇక్కడ చూడండి కుప్పేసిన, ఇలా చూస్తే కుప్ప చిన్నగా అనిపిస్తాను. కానీ హలో ఫ్రెండ్స్, నేనైతే కూరగాయలు పండించాలని అనుకుంటున్నా ఈసారి అయితే. సో ఈ బ్యాక్గ్రౌండ్లో వెనకాల ఉంది కదా, ఈ చెట్లన్నీ సాఫ్ చేసి పండిస్తా. చూద్దాం, నేనైతే బాగా ఇంట్రెస్ట్గా చేద్దామని అయితే ఆశపడుతున్నా. సో ఫ్రెండ్స్, ఇదంతా బాగా చెత్త బాగున్నాయి కదా చెట్లు. ఇటు మా ఇంటి పక్కన ఈ చెత్త ద్వారా పాములు కూడా బాగా వస్తాయి. సో ఆ పాములు పోవడానికి చెట్లు కూడా క్లీన్ చేసినట్టుంటాయి. అట్లనే నీళ్ళు కూడా వృధా కావద్దని కూరగాయలు పండిద్దామని చూస్తున్నా. సో ఇవాళ అయితే డే 1 మొత్తం చెట్లు సాఫ్ చేసుడు అయితే చూపిస్తా. అది ఎన్ని రోజులు అయినా కానీ ఒక రోజులో చూపించేస్తా, చూడండి. ముందుగాలనైతే పెద్ద పెద్ద చెట్లు అయితే నరుకుతున్నా. నరికినా నీడ కుప్పేస్తున్నా. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కొంచెం సాఫ్ చేసిన చూడండి. అప్పుడు గుబురు గుబురు ఉండే కదా, పెద్ద పెద్ద చెట్లని అయితే కొట్టిన. ఇక్కడ చూడండి కుప్పేసిన, ఇట్లా చూస్తే కుప్ప చిన్నగా అనిపిస్తాను. కానీ బాగా చెట్లు కొట్టేసిన. ఇట్లా చూస్తే కనబడుతుంది చూడండి. మిగతా రేపు అయితే కొట్టేస్తా. ఇది మరి చిన్న చిన్న గడ్డి మందు కొట్టడా, లేకపోతే మొత్తం ఒక్కొక్కటి తీసి పడేసిరా చేయాలి. ఇక మనకు అనుభవం లేదు కాబట్టి ఫస్ట్ టైం ఆ ఎగ్జైట్మెంట్తో వీడియో కూడా తీస్తే ఒక మెమరీగా ఉంటుంది, మీకు ఊహించినట్టు కూడా ఉంటుంది. కానీ వీడియో చేస్తున్నా, చూడాలి ఇక ఎట్లుంటుందో. స్టార్ట్ అయితే చేసిన. ఇంకా అటు ఆ తేగ చెట్లు వెనక కనబడుతున్నాయి కదా, అటుకెళ్ళి ఇంకా పెద్ద చెట్లు ఉన్నాయి, అవి కూడా చేయాలి. ఆల్రెడీ ఆల్మోస్ట్ వీటి మొత్తం సాఫ్ చేసిన. సో చీకటి అయింది, మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తా. ది నెక్స్ట్ డే. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. తెల్లారు లేచిందంటే బ్రష్ చేసుకొని మళ్ళీ పని స్టార్ట్ చేసిన.
సో ఫ్రెండ్స్ గడ్డి అయితే పెద్దగా ఉన్నది కాబట్టి మందు కొడదాము. గడ్డి మందు తీసుకొని వచ్చిన స్పాట్ అట కాడతలేదు. 1/2 లీటర్ 170 రూపాయలు గడ్డి స్పాట్ ప్లస్ యూరియా కూడా తీసుకున్నా. చూడండి యూరియా ఇందులో పైన ఈ జాలి ఉంది కదా, ఆ జాలిలో పోసి నీళ్ళు పోస్తే అది లోపలికి పోతుందట. సో అది చిగురించి మళ్ళీ వస్తుందట. అనుభవజ్ఞులు చెప్పారు, నాకు కూడా తెలియదు. సో ఈ మందు అయితే పోసి మందు ఈ పంపులో పోసి కొట్టేస్తా. Next day. సో ఫ్రెండ్స్ గడ్డి మందు కొడితే చూడండి మొత్తం పూర్తిగా కొట్టినా కానీ కొన్ని చెట్లేమో చచ్చినాయి, కొన్ని చెట్లేమో సావలేదు. సో ఫ్రెండ్స్ 24 గంటల తర్వాత గడ్డి పూర్తిగా చచ్చిపోయింది. సాఫ్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ ఎంత సాఫ్ అయిందో చూడండి. స్టార్ట్ ఉన్నాయి ఇప్పుడు వరకు కష్టపడ్డా. మంట పెట్టినా కానీ అది ఇంకా పచ్చిగానే ఉన్నది. మబ్బులు ఉన్నాయి కాబట్టి కాలట్లేదు, కింద కాలట్లేదు. పైన ఆరింది కానీ లోపల కాలలేదు. ఇటు కూడా మంట పెట్టినా, ఈ కుప్ప కూడా. సో ఇది సాఫ్ అయింది. నెక్స్ట్ వీడియోలో థర్డ్ టైం పెట్టి స్టార్ట్ చేస్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.